యూట్యూబ్ స్టార్ట్ చేయాలని ఉంది. కానీ ఎలా స్టార్ట్ చేయాలో తెలియట్లేదు. మేము హౌస్ వైఫ్స్‌మే. ఇంట్లో ఖాళీగా ఉంటున్నాం. కాబట్టి మేము కూడా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం అని చెప్పేసి కొన్ని కామెంట్స్ అయితే వచ్చినాయండి. అలాగే మీ సార్ నంబర్ కూడా ఇవ్వండి అని చెప్పేసి కామెంట్ కూడా పెడుతున్నారు చాలామంది. అవన్నిటికి కూడా నేను ఈ వీడియోలో అయితే క్లియర్ చేస్తానండి మీ డౌట్స్ అన్నీ కూడాని. వీడియోని కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. నేను గూగుల్ యాడ్సెన్స్ పిన్ వచ్చిందని చెప్పేసి ఒక వీడియో అయితే పెట్టాను కదండి. ఆ వీడియోకి అయితే చాలామంది రెస్పాండ్ అయ్యారు. మేము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం, ఎలా స్టార్ట్ చేయాలో తెలియట్లేదు, నాకు అసలు నాలెడ్జ్ లేదు, కొంచెం ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి అని చెప్పేసి కామెంట్ చేశారు కదండి. నేను నా యూట్యూబ్ జర్నీ ఎలా జరిగిందో మీకు అంతా కూడా వీడియోలో క్లియర్గా అయితే చెప్పానండి. అయితే ముందుగా మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే ముందుగా చేయవలసింది ఏంటంటే అసలు యూట్యూబ్ అంటే ఏంటి అనేది మనకు ఒక క్లారిటీ అయితే రావాలండి. ఇదేంటంటే స్టార్టింగ్ పాయింట్ ఏంటంటే అసలు యూట్యూబ్ అంటే ఏమీ తెలియదు అన్న వాళ్ళ కోసమండి ఈ స్టార్టింగ్ పాయింట్ నేను చెప్పేది. మీకు చెప్పాల్సినవి అన్నీ కూడా నేనైతే మీరు పెట్టిన కామెంట్స్ అన్నీ కూడా ఒక పేపర్ మీద అయితే రాసుకున్నాను అనమాట. రాసుకొని ఇంకా అవన్నీ కూడా ఒక్కొక్కటి ఇంకా క్లియర్ చేద్దామని చెప్పేసి ఇంకా ఈ వీడియో అయితే చేస్తున్నానండి. ముందుగా యూట్యూబ్ ఛానల్లో మనం లాంగ్ వీడియోస్ పెడతాము, షార్ట్ వీడియోస్ కూడా పెడతాము. 2 రకాల వీడియోస్ అనేవి అయితే పెడతాం అనమాట. ఇంకా లైవ్ వీడియోస్, ఇవి ఇలా 3 రకాలుగా మనం వీడియోస్ అనేది అయితే పెడతామండి. మనకేంటంటే షార్ట్ వీడియో అనేది మొబైల్ ఇలా పెట్టుకుని అయితే తీస్తాము. లాంగ్ వీడియోస్కి అయితే ఇలా ఫోన్ అడ్డంగా పెట్టి అయితే తీయాలండి. ఎందుకంటే నాకు స్టార్టింగ్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నాకు ఈ విషయం కూడా తెలియదు అనమాట. నేను సార్ని వెళ్ళి అడిగాను, సార్ అందరి లాంగ్ వీడియోస్ ఏమో ఇలా మొబైల్లో అడ్డంగా వస్తున్నాయి, నాదేంటండి లాంగ్ వీడియో తీసినా కూడా ఇలాగ నిలువుగా వస్తుంది, ఎలా సార్ అంటే ఇలా ఇలా పెట్టి తీయాలమ్మా అని చెప్పారండి. నాకు కనీసం ఆ నాలెడ్జ్ కూడా లేదనమాట. జీరో నాలెడ్జ్తోనే వెళ్ళాను. అప్పుడు సార్ ఒక మాట అన్నారన్నమాట, ఎప్పుడైనా సరే మనం ఒక పని స్టార్ట్ చేసే ముందు దాని గురించి మొత్తం అంతా కూడా క్లియర్గా తెలుసుకుని అప్పుడు దిగాలండి ఇందులోకి అని అయితే సార్ అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. అందుకే మీకు క్లియర్గా అయితే చెప్తున్నానండి. యూట్యూబ్ ఎవరైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ముందు అసలు యూట్యూబ్ అంటే ఏంటి, యూట్యూబ్ ఎలా మానిటైజేషన్ అవుతుంది, ఇవన్నీ కూడా క్లియర్గా తెలుసుకుని అప్పుడైతే యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయండి. మానిటైజేషన్ అనేది 2 రకాలుగా అయితే జరుగుతుందండి. ఒకటి మినీ మానిటైజేషన్, ఒకటైతే ఫుల్ మానిటైజేషన్ అనమాట. మినీ మానిటైజేషన్ అనేది ఏంటంటే మనకి 500 సబ్స్క్రైబర్స్ ఉండాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి షార్ట్స్ ద్వారా 90 డేస్లో అంటే 3 మంత్స్లో మనకి ఏంటంటే 3 మిలియన్స్ వ్యూస్ అనేవి అయితే రావాలన్నమాట. అదే లాంగ్ వీడియోస్ ద్వారా అయితే 3000 అవర్స్ అయితే మనకి 1 ఇయర్లో కంప్లీట్ చేసుకోవాలి. నా వరకు వచ్చినప్పటికైతే నాకు షార్ట్ వీడియోస్ కంటే లాంగ్ వీడియోసే బెస్ట్ అని అయితే చెప్తానండి, నా వరకు కూడా. ఎందుకంటే మరీ షార్ట్ వీడియోస్ మనకి 3 మంత్స్లో మనకి 3 మిలియన్స్ వ్యూస్ రావాలంటే ఒక్కొక్క వీడియో ఎన్ని వ్యూస్ రావాలో ఒకసారి మీరే ఊహించుకోండి. కాబట్టి ఎవరికో కానీ లక్ ఉన్న వాళ్ళకైతే షార్ట్ వీడియోస్ ద్వారా మిలియన్స్లో అయితే వ్యూస్ వచ్చి వాళ్ళకైతే మానిటైజేషన్ అవుతుంది. నా వర్క్ అయితే నాకు లాంగ్ వీడియోస్ ద్వారానే మానిటైజేషన్ అనేది అయితే అవ్విందనమాట. మినీ మానిటైజేషన్ అయితే రూల్స్ అయితే ఇవ్వనమాట. 3 మంత్స్లో 3 మిలియన్స్ వ్యూస్ రావాలి, లేదా మనకి లాంగ్ వీడియోస్ ద్వారా 3000 అవర్స్ అనేవి రావాలన్నమాట. మనకి అది కానీ ఇది కానీ మానిటైజేషన్ అవ్వాలంటే 500 సబ్స్క్రైబర్స్ ఉండాలి. ఇది మినీ మానిటైజేషన్ సంబంధించి. ఇక ఫుల్ మానిటైజేషన్కి వచ్చినప్పటికీ మనకి ఏంటంటే 3 మంత్స్లో మనకి 10 మిలియన్స్ వ్యూస్ రావాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, మనకి 1 ఇయర్లో మనకి ఏంటంటే 4000 వాచ్ అవర్స్ అనేవి కంప్లీట్ అవ్వాలన్నమాట. ఇది మనకి ఫుల్ మానిటైజేషన్ సంబంధించి. సబ్స్క్రైబర్స్ వచ్చేసి మనకి ఏంటంటే 1000 సబ్స్క్రైబర్స్ అనేవి ఉండాలన్నమాట. మనకి ఫుల్ మానిటైజేషన్ అవ్వాలంటే 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి. నెక్స్ట్ మనకి లాంగ్ వీడియోస్ ద్వారా అయితే 4000 వాచ్ అవర్స్ అనేవి కంప్లీట్ అవ్వాలి, లేదా 3 మంత్స్లో అంటే 90 డేస్లో మనం ఏంటంటే 10 మిలియన్స్ వ్యూస్ అనేవి కంప్లీట్ చేసుకోవాలన్నమాట. ఇది ఫుల్ మానిటైజేషన్ సంబంధించిన రూల్ అనమాట. అసలు మానిటైజేషన్ అంటే ఏంటో మీకు క్లారిటీ అయితే వచ్చిందని అనుకుంటున్నానండి. అంటే కొంతమందికి తెలియక ఏంటంటే 3 మిలియన్స్ వ్యూస్ మనం కంప్లీట్ చేయాలి, నెక్స్ట్ 3000 అవర్స్ కూడా కంప్లీట్ చేసుకోవాలి, 2 అవ్వాలేమో అని అనుకుంటారు. అవసరం లేదండి, అది లేదా ఇది అనమాట. ఏదో ఒకటే మనం కంప్లీట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మనకి మినీ మానిటైజేషన్, ఫుల్ మానిటైజేషన్ ఈ రెండింటి గురించి అయితే క్లారిటీ అయితే వచ్చేసింది కదండి. నెక్స్ట్ మన వీడియో అనేది చాలా క్లారిటీగా అనేది అయితే రావాలన్నమాట. నేను ఇక్కడ కూడా నాకు మానిటైజేషన్ అవి దాకా కూడా నేను యూట్యూబ్ సంబంధించి అసలు ఏం పెట్టుబడి అయితే నేనేం పెట్టలేదండి. ఎందుకంటే మనం సక్సెస్ అవుతామో అవ్వమో మనకు తెలియదు. కాబట్టి నేను ఏంటంటే అసలు ఏమీ తీసుకోలేదు. ఓన్లీ స్పీకర్ ఒకటే తీసుకున్నానండి. అది కూడా మీషోలో అయితే తీసుకున్నాను, తక్కువ బడ్జెట్లో వస్తుందని చెప్పి. మానిటైజేషన్ అయిన తర్వాతే నేను ట్రైపాడ్ అనేది అయితే తీసుకున్నాను. అది కూడా మా హస్బెండ్ అయితే నాకు గిఫ్ట్గా అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇదైతే నేను
వాయిస్ అది క్లారిటీగా ఉండాలి అని చెప్పేసి, మన వాయిస్ వినపడాలని చెప్పి నేనైతే ఈ స్పీకర్ ఒకటి తీసుకున్నాను. మన వాయిస్ క్లారిటీగా రావాలంటే ఒక స్పీకర్ అనేది తీసుకున్నాను. అది కూడా మీషోలో అయితే మనకి లో బడ్జెట్లోనే వస్తుంది. అదే స్పీకర్ అయితే తీసుకున్నాను. ఇంకా అంతకు మించి నేను యూట్యూబ్ సంబంధించి ఇంక నేనైతే ఏం పెట్టుబడి అయితే ఏమీ పెట్టలేదండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మిక్స్డ్ కంటెంట్ అనేది పెట్టకూడదు. మీకు ఇంకోటి కంటెంట్ విషయానికి వస్తే కనుక ఒకరైతే కామెంట్ పెట్టారు, మిక్స్డ్ కంటెంట్ పెడితే మానిటైజేషన్ అవుతుందా అని చెప్పేసి పెట్టారనమాట. మనం మిక్స్డ్ కంటెంట్ పెట్టే కంటే ఏదో ఒక కంటెంటే ఎంచుకోండి. కుకింగ్ చేస్తారా, కుకింగే ఎంచుకోండి. ఎడ్యుకేషనే ఎంచుకోండి. లేదు వ్లాగ్స్ చేసుకుంటారా, వ్లాగ్ చేసుకోండి. లేదు మీకు ఇంకేదన్నా టాలెంట్ ఉందా, ఇంకా ఆర్ట్ టాలెంట్ కానీ ఇలా మీకున్న ఏ టాలెంట్ అయితే అది ఏదో ఒక కంటెంట్ మాత్రమే ఎంచుకోండి. లేదు కామెడీ చేస్తారా, కామెడీ చేయండి. అది ఏది చేసినా మీ ఓన్ కంటెంట్ చేసుకోండి. వేరే వాళ్ళది అయితే కాపీ అయితే కొట్టద్దనమాట. మీ ఓన్ కంటెంట్ చేసుకుంటేనే మీకు యూట్యూబ్లో ఫ్యూచర్ అనేది అయితే ఉంటుందండి. మీరు మిక్స్డ్ కంటెంట్ చేస్తే మానిటైజేషన్ అవుతుందా అంటే, యూట్యూబ్ ఆల్గారిథం ప్రకారం మీరు ఏంటంటే ఒకసారి కొన్ని వీడియోస్ అయితే కుకింగ్ చేశారనుకోండి, కుకింగ్ కోసం ఎవరైతే ఫుడ్ ఛానల్స్ వీడియోస్ కోసం చూస్తున్నారో వాళ్ళకి మీ వీడియో వెళ్తుంది. నెక్స్ట్ మీరు ఏం చేస్తారు, మళ్ళీ వ్లాగ్స్ చేస్తారు. మరలా ఈ వీడియోని ఎవరికి రికమెండేషన్ చేస్తుందండి, యూట్యూబ్ వ్లాగ్స్ చేసే వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. ఇలా మీరు కన్ఫ్యూజ్ చేయడం వల్ల ఏంటంటే మీకు వ్యూస్ అనేవి పడిపోతాయండి. సో అందుకే మిక్స్డ్ కంటెంట్ అనేది దయచేసి చేయకండి. ఏదో ఒక కంటెంట్ మాత్రమే మీరు ఫాలో అయితే అవ్వండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఏదైనా ఒక టెక్ ఛానల్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మా వరకు నేను వచ్చేసి వికాస్ తెలుగు టెక్ ఛానల్ అని చెప్పేసి సార్ గురించి ఆల్రెడీ మీకు చెప్పానండి. ఆ సార్ ఛానల్ అయితే నేను ఫాలో అవుతున్నాను అనమాట. స్టార్టింగ్ నుంచి కూడా నేను యూట్యూబ్ పరంగా కూడా నేను స్టార్ట్ చేసిన కాడి నుంచి, సార్ని కలిసిన కాడి నుంచి కూడా నేను సార్ ఛానల్నే ఫాలో అవుతున్నాను. ఇంకోటి ఏంటంటే ఎందుకు చెప్తున్నానంటే, యూట్యూబ్ ఆల్గారిథం మనకేంటంటే కొన్ని రూల్స్ అనేవి కూడా ప్రతి సంవత్సరం మారుతూ ఉంటాయండి. ప్రతి ఇయర్ కూడా మారుతూ ఉంటాయి. ఏ రూల్స్ తెస్తారనేది మనకైతే తెలియదు అనమాట. ఎందుకంటే మనకి తెలియక మనం అవే వీడియోస్ చేసామనుకోండి, అదేంటంటే యూట్యూబ్ రూల్స్కి ఆపోజిట్లో ఉండటం వల్ల చాలామంది మానిటైజేషన్ అనేది కోల్పోతున్నారనమాట. డిమానిటైజేషన్ అనేది అయిపోతుంది. సో మీరు టెక్ ఛానల్ ఫాలో అవ్వడం వల్ల వాళ్ళు ఏంటంటే మనకి ఎప్పటికప్పుడు టిప్స్ అనేవి చెప్తూ ఉంటారనమాట. మీరు ఇలాంటి వీడియోస్ చేయండి, ఇలాంటి వీడియోస్ చేయండి, ఇలాంటి వీడియోస్ చేస్తే కనుక వాళ్ళ ఛానల్ ఇలాగ డిమానిటైజేషన్ అయిపోతున్నాయి, పలానా ఛానల్ ఇలా మానిటైజేషన్ ఆగిపోయింది ఇవి చేయడం వల్ల అని చెప్పేసి మనకి టిప్స్ అనేవి చెప్తారనమాట. కాబట్టి మీరు ఖచ్చితంగా ఏదో ఒక టెక్ ఛానల్ అనేది కంపల్సరీగా ఫాలో అయితే అవ్వాల్సి ఉంటుందండి. అలా ఫాలో అవుతేనే మీకు ఏ రూల్స్ వచ్చాయి, యూట్యూబ్ పరంగా ఏమి మార్పులు వచ్చాయి అనేది ఖచ్చితంగా మీకైతే తెలుస్తుంది. ఇంకోటండి మెయిన్ పాయింట్ ఏంటంటే, ఎవరన్నా కనుక మేము వ్యూస్ అమ్ముతాము, అవర్స్ అమ్ముతాము, కొనుక్కోండి అని చెప్పేసి ఎవరన్నా చెప్పారంటే కనుక దయచేసి అలాంటివి అయితే నమ్మొద్దండి. మీ ఎంతవరకు మీరు ట్రై చేయగలరు, మీలో ఏముంది, మీరు ఏం చేయగలరు అనేది మీ టాలెంట్ని మీరు నిరూపించుకోండి తప్ప ఇలాగ వ్యూస్ కొనుక్కోవడము ద్వారానో లేదా అవర్స్ కొనుక్కోవడం ద్వారానో ఇలాంటి పనులు చేయడం వల్ల ఏంటంటే యూట్యూబ్కి తెలుస్తుందండి మనకి. మనం అలాంటి పనులు ఏమైనా చేసినా కూడా మనకి ఎలా వచ్చినాయి ఏంటి అనేది యూట్యూబ్ పరంగా అయితే తెలుస్తుంది. మరలా మన ఛానల్ అయితే డిమానిటైజేషన్ అనేది అయితే చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి మీరు ఓన్గానే వ్యూస్ అవర్స్ అనేవి కూడా దయచేసి తెచ్చుకోండి. ఎవరో కూడా ఇన్ కేసు ఒకవేళ అలా అమ్ముతామన్నా అలాంటివి అయితే నమ్మైతే మీరు అయితే ఫాలో అవ్వద్దు. దయచేసి నేను చెప్పే రిక్వెస్ట్ అయితే ఇదేనండి. ఇంకోటి చెప్తున్నానండి, చాలామంది ఖచ్చితంగా మనం ఎంత మంచి వీడియోస్ పెట్టినా మీరు నాది ఎడ్యుకేషన్ ఛానల్ అని చెప్పాను కదండి, ఎడ్యుకేషన్ పరంగా జాబ్ పరంగా అప్డేట్ అవి ఇస్తూ ఉంటాను అనమాట. అంత మంచి కంటెంట్ అయినా సరే ఖచ్చితంగా నాకు కూడా బ్యాడ్ కామెంట్స్ ఎక్కడో ఒక చోట అయితే కంపల్సరీగా అయితే పెడతారనమాట. ఎందుకు మరి అలాగా బ్యాడ్ కామెంట్స్ పెడతారనేది వాళ్ళకే వదిలేయాలండి. నేనైతే ఎప్పుడు కూడా రెస్పాండ్ అవ్వను అనమాట అలా బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి. ఎందుకంటే మనం చేసే పని కరెక్ట్గా ఉన్నప్పుడు వేరే వాళ్ళు కావాలని పెడతారనమాట. సో అలాంటివి అయితే పట్టించుకోకండి. నేను ఫస్ట్ అయితే బాధపడ్డాను అనమాట. ఇదేంటి నాది ఎడ్యుకేషన్ ఛానల్ కదా, ఇలా ఎందుకు బ్యాడ్గా పెడుతున్నారు అని చెప్పేసి నేను బాధపడ్డాను. బాధపడి ఇంకా తర్వాత ఇంకా మా ఫ్రెండ్స్ అయితే ఏంటి, మా హస్బెండ్ అయితే ఇంకా అలాంటివి పట్టించుకోవద్దు అనేసి అయితే చెప్పడం అయితే జరిగింది. ఇంకా అవైతే పట్టించుకోవడం మానేశానండి. ఎందుకంటే అవి మన లక్ష్యాన్ని చేరుకోనివ్వకుండా చేసే కొన్ని అడ్డంకులు అనమాట. సో అలాంటివి అయితే దయచేసి పట్టించుకోకండి. మీరు మంచిగా ఉండి మంచి కంటెంట్ పెడితే ఖచ్చితంగా వ్యూస్ వస్తాయి, ఫాలోవర్స్ కూడా ఖచ్చితంగా అయితే వస్తారండి.
నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చాలామంది కూడా సార్ నెంబర్ అనేది అయితే అడుగుతున్నారు కదండి. అదేంటంటే నెంబర్ అనేది ఇది సోషల్ ప్లాట్ఫామ్ కదండి. సో నెంబర్ సార్ని అడగకోకుండా సార్ నెంబర్ ఇలాగా సోషల్ ప్లాట్ఫామ్లో పెట్టొచ్చో పెట్టకూడదో నాకు తెలీదు. సో అందుకని నేను నెంబర్ అయితే ఇవ్వట్లేదు. సార్ నా గూగుల్ యాడ్సెన్స్ పిన్ వచ్చింది అన్న వీడియో కింద నాకైతే కాంగ్రాట్స్ అని చెప్పేసి మెసేజ్ అయితే పెట్టారండి. వికాస్ తెలుగు టెక్ ఛానల్లో ఉంది చూడండి ఒకసారి. సార్ నాకు కామెంట్ అయితే పెట్టడం అయితే జరిగింది. ఆ ఛానల్లోకి వెళ్ళి సార్కి అయితే మీకు ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏదన్నా మానిటైజేషన్ పరంగా ఏదన్నా ఉన్నా సరే ఒకసారి సార్ ఛానల్లోకి వెళ్ళి మీరు మెసేజ్ పెడితే ఖచ్చితంగా సార్ అయితే మీకు మెసేజ్కి అయితే రిప్లై అయితే ఇస్తారండి. అప్పుడు మీరు మీ ప్రాబ్లం బట్టి సారే మీకు నెంబర్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకంటే సార్ అది ఆయన పర్సనల్ నెంబర్లు అవి కదండి మనకి యూట్యూబ్ పరంగా యూస్ చేసేవి. ఉపయోగపడే వాళ్ళు చేయొచ్చు, ఉపయోగపడని వాళ్ళు కూడా ఏమో చేయొచ్చు, చెప్పలేం కదా. సో అందుకనేనండి మీరు సార్ ఛానల్లోకి వెళ్ళి మెసేజ్ పెట్టండి. సారే మీకు దయచేసి రిప్లై ఇస్తారు. ఇవ్వలేదన్నమాట దయచేసి ఎవరు ఏమీ అనుకోకండి. ఇంకోటి ఏంటంటే గూగుల్ యాడ్సెన్స్ పిన్ మీకు ఎన్ని రోజులకి అయితే వచ్చింది, మెయిల్ వచ్చిన ఎన్ని రోజులకి అయితే వచ్చిందని చెప్పేసి కామెంట్ చేశారండి. నాకైతే అప్లై చేసిన ఒక 15 డేస్ లోపే అయితే వచ్చిందండి. కాకపోతే ఏంటంటే నాకు జరిగిన విషయం ఏంటంటే మేము భీమవరంలో అయితే ఉంటాము. మేమున్న భీమవరంలో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఏరియాకి వచ్చేసి మేము 2 ఇయర్స్ అలా అవుతుందండి వచ్చి. ఈ ఏరియాలో ఏంటంటే సరిగ్గా నా పేరు కానీ అవి ఎవరికి తెలియదు అనమాట. అంటే అంత బాండింగ్ ఎవరితోనూ ఉండదు కదండి, కొంచెం కొత్తగానే ఉంటుంది కదా. సో ఏంటంటే ఆ పోస్ట్ మ్యాన్ వచ్చి నా నేమ్ చెప్పి మా ఇంటి పేరు చెప్పి అది అడిగినా కూడా ఎవరికి మాకు తెలియదు అని చెప్తే తిరిగి అయితే పెట్టేశారండి పోస్ట్. సో నేనైతే చాలా టెన్షన్ పడ్డాను అనమాట. ఇదేంటి నాకు మెయిల్ వచ్చింది, నాకు ఇంకా రాలేదండి, 15 డేస్ దాటేసింది కూడా అని చెప్పేసి ఇంకా టెన్షన్ పడి సార్కి అయితే నేను మెసేజ్ పెట్టాను అనమాట. ముందు పోస్ట్ ఆవిడని అడిగిన తర్వాత అప్పుడు సార్ని అయితే అడిగాను ఇలాగా. సార్ ఇలా వచ్చిందంటండి, ఎవరో తెలియక అప్పుడు తిరిగి పెట్టేసిందంటండి. ఇప్పుడు ఎలా సార్ అంటే మీరేం కంగారు పడకండి, నేను మరలా తిరిగి వాళ్ళకైతే మెయిల్ అనేది పెడతాను, మీకు మరలా తిరిగి అయితే గూగుల్ యాడ్సెన్స్ అనేది వస్తుందని చెప్పి సార్ అయితే నాకు భరోసా అయితే ఇవ్వడం అయితే జరిగింది. సార్ అలాగే మరలా అప్లై చేశారు. అప్లై చేసిన తర్వాత నాకు మరలా మెయిల్ వచ్చిందనమాట, మీకు ఇలాగా స్టార్ట్ అయ్యింది మీ గూగుల్ యాడ్సెన్స్ అని చెప్పేసి. అది వచ్చిన ఒక 10 డేస్కే నాకు స్పీడ్ పోస్ట్ ద్వారా అయితే వచ్చేసిందండి. ఇంకా తీసుకున్నాను అనమాట. తీసుకుని మీకు వీడియో అయితే పెట్టాను కదండి. మ్యాక్సిమం ఒక 15 డేస్ లోపే మీకు గూగుల్ యాడ్సెన్స్ అనేది పోస్ట్ ద్వారా అయితే వస్తుందండి. యూట్యూబ్ అనేది ఏంటంటే హౌస్ వైఫ్స్ ఎవరైతే ఇంట్లో ఖాళీగా ఉంటున్నారో అలాంటి వాళ్ళకైతే ఇన్కమ్ పరంగా సంపాదించడానికి ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పాలి. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్న కొంతమంది ఇంకా బయటికి వెళ్ళి జాబ్ అది చేయలేరు. సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఇంక ఇంట్లో ఉండే యూట్యూబ్ కంటెంట్ని చేయడం వల్ల, అంటే మంచి కంటెంట్ క్రియేట్ చేసుకోవడం వల్ల ఏంటంటే వీళ్ళకి ఇన్కమ్ పరంగా సాధించడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ టిప్స్, ఇంకా లాస్ట్ ఎండింగ్ అయితే ఇంకా టిప్స్ అండి. డైలీ కూడా మీరు వీడియోస్ అనేవి కంటిన్యూగా పెట్టాలి. ఇవి వాళ్ళు పెట్టి మళ్ళీ నేను నెలకు పెడతాను, 2 నెలలకు పెడతాను అంటే యూట్యూబ్ ఆల్గారిథం అయితే తీసుకోదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీ ఓన్ కంటెంటే పెట్టండి. వేరే వాళ్ళదైతే కాపీ కొట్టడం కానీ వాళ్ళ వాయిస్ పెట్టడం కానీ ఇలాంటివి అయితే ఏమీ చేయకండి. మీ ఓన్ కంటెంటే పెట్టండి. స్టార్టింగ్ మీకు వ్యూస్ తక్కువ వచ్చినా ఉండగా మీకు రీచ్ అనేది అయితే పెరుగుతుంది. ఖచ్చితంగా కష్టపడితే ఫలితం అనేది అయితే మీ దగ్గరికి అయితే ఖచ్చితంగా వస్తుందండి. మీ వల్ల అవ్వదు అన్న వాళ్ళు కూడా నేను చేయగలను అని నిరూపించి మీరైతే చూపించగలరండి. నేను చెప్పిన టిప్స్ అవి మీకు నచ్చినట్లయితే కనుక వీడియోకి అయితే లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మటుకు మర్చిపోకండి.